హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. ఇది తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని బేసిన్ వేసి వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కారం పొడి, పెరుగు తీసుకొని కారం పొడి, గార్లిక్ జింజర్ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా బేసిన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా కారం పొడి వేసుకొని ఆ వేడి నూనె ఇందులో వేసేయాలి. పెరుగు మిశ్రమంలో వేసేయాలి. ప్యాన్లో గీ వేసుకొని జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక సగం ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/4 స్పూను టర్మరిక్ వేసాను. టర్మరిక్ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ బాగా కలిపాను. ఇప్పుడు కొద్దిగా మెంతి ఆకులు వేసాను. మెంతాకులు వేసిన తర్వాత టమాటా వేసాను. ఒక పెద్ద టమాటా తీసుకొని దాన్ని కట్ చేసి వేసాను. బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాస్త ఉడికించాను. అది మెత్తగా అయ్యే వరకు ఉడికించాను. ఉడికించిన తర్వాత ఉప్పు వేసాను, 1 స్పూను. ఉప్పు వేసిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసాను. బాగా కలిపాను. 1 క్యూబ్ బటర్ వేసాను. బటర్ వేసి అది కరిగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీరు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది చపాతీ మీటికి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీరతోనే ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలి.